సార్ ముఖ్యంగా చూసుకుంటే హర్యానాలో రైతులు బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయినా బీజేపీకి విజయం ఎలా సాధ్యమైందంటారు? అంటే నేను ఇంతకుముందు చెప్పిన విషయాలు రైతులలో వ్యతిరేకత ఉన్న మాట నిజం. మీకు కిసాన్, జవాన్, పైల్వాన్ ఈ 3 సెక్షన్స్ లో వ్యతిరేకత వ్యక్తమైన మాట నిజం. అగ్నివీర్ స్కీమ్ ఉదాహరణకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బతీసిన అంశం. దాన్ని సమర్థవంతంగా ఏం చేశారంటే అగ్నివీర్ కింద కొంత సడలింపు వెనుక బ్యాక్ ఫుట్ బీజేపీ వేసింది. ఒక ఇండికేటర్ పంపింది, మేము వీఆర్ రెడీ ఫర్ కోర్స్ కరెక్షన్ అని. సో బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ పార్టీ ఆర్గనైజేషన్ మిషనరీ. పార్టీ చేస్తున్న పొరపాట్లను ప్రభుత్వాలు చేసే పొరపాట్ల పైన ఎప్పటికప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అందులో బీజేపీ పార్టీ ఆర్గనైజేషన్ కి ఫీడ్బ్యాక్ వస్తుంది, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ శాఖల నుంచి వస్తుంది. బీజేపీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అయినా కొంత వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్, వాళ్ళ అధికారాలు, రాజకీయ అవకాశాలు ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ శాఖలో పనిచేసేటువంటి సగటు హిందుత్వ కార్యకర్తకు ఈ పాలిటిక్స్, ఎవడు అధికారము, ఎవడు అధికారంలోకి రాడు, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీతో సంబంధం లేదు. వాళ్ళు సంఘటన స్ఫూర్తితో తమ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో ఈ అడ్వాంటేజ్ కాంగ్రెస్కు లేదు. సో బీజేపీకి ఈ అడ్వాంటేజ్ రీత్యా తాము చేసిన పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొనగలిగే సామర్థ్యం చూపిన చోట బీజేపీ గెలుస్తుంది. అగ్నివీర్ విషయంలో కూడా జరిగింది అదే. లాటరల్ ఎంట్రీపై జరిగింది అదే. చాలా మంది యూటర్న్ అని అన్నా మనము, ఆ యూటర్న్ కూడా ఉపయోగపడుతుంది పొలిటికల్ గా. అగ్నివీర్ విషయంలో తప్పు జరిగింది, చాలా నెగటివ్ ఉంది అని గుర్తించిన బీజేపీ అగ్నివీర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం, ఇలాంటివి చర్యలు తీసుకోవడం, అగ్నివీర్ను స్కీమ్ను ఎమెండ్ చేస్తామనే ఇండికేషన్ పంపించడం కూడా ఒక ముఖ్యమైన అంశం. మరీ ముఖ్యంగా దళిత్ ఓటు హర్యానాలో కీలకమని గుర్తించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీని యాంటీ దళిత్ అని చూపెట్టే ప్రయత్నం చేసింది. లోక్సభ ఎలక్షన్స్ లోమో ఈ పని కాంగ్రెస్ ఎఫెక్టివ్ గా చేయగలిగింది. 400 సీట్స్ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ, దళితుల రిజర్వేషన్లను తొలగిస్తుంది అనే బలమైన నరేటివ్ దళిత్ ఓటర్స్ లోకి కాంగ్రెస్ సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లగలిగింది. దాని ప్రభావం హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో మనం చూశాం. ఈసారి బీజేపీ అది సమర్థవంతంగా చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్న ఈ ఫ్యాక్షనలిజం, అంటే అటు భూపేందర్ సింగ్ హూడా, ఇటు కుమారి శైలజ, రణదీప్ సుర్జేవాలా 3 కూటములుగా హర్యానా కాంగ్రెస్ విడిపోయింది. మరీ ముఖ్యంగా కుమారి శైలజ సైడ్ లైన్ కావడము, ఆమె ప్రామినెంట్ దళిత్ ఫేస్ హర్యానా పాలిటిక్స్ లో. సో ఎప్పుడైతే ఈ శైలజ ఎపిసోడ్ ను బీజేపీ సమర్థవంతంగా వాడుకుంది, అమిత్ షా సైతం ప్రత్యేకంగా రైజ్ చేస్తూ కాంగ్రెస్ లో దళితులకు అవకాశం లేదని, అమెరికాలో రాహుల్ గాంధీ రిజర్వేషన్లను ఎత్తివేస్తాడు అని అన్నాడంటూ కూడా ఒక బలమైన నరేటివ్ ను జనంలోకి తీసుకెళ్లగలిగింది. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు డిప్రెస్ సోషల్ షెడ్యూల్ కాస్ట్, ఎస్సీలోనే ఒక వర్గాన్ని ఆ వర్గీకరణ అనే అంశం ద్వారా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అందువల్ల అటు అగ్నివీర్ విషయంలో కావచ్చు, దళిత్ ఓట్ల విషయంలో కావచ్చు, జరిగినటువంటి పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం మొదలుపెట్టింది. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది గనక లోక్సభ ఎలక్షన్ల ముందే ఆయనను మార్చి మరో ఓబీసీ నాయకుడైన నాయబ్ సింగ్ సైనిని తీసుకొచ్చారు. సో ఆయన లో ప్రొఫైల్ అయినా కూడా చాలా జాగ్రత్తగా కరెక్షన్స్ చేసుకున్నట్టున్నారు. అందువల్ల లోక్సభ ఎలక్షన్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలిగాడు. కాంగ్రెస్ ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్ తో, అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికలకు పోయింది. బీజేపీ ఏమో తప్పులు సరిచేసుకుంటూ, గ్యాప్స్ ను ఫిలప్ చేసుకుంటూ, క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ, క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా నరేటివ్ను మార్చుకుంటూ, సోషల్ ఇంజనీరింగ్ ను పేర్చుకుంటూ బీజేపీ వెళ్ళింది. అది బీజేపీకి క్లియర్ గా కలిసి వచ్చినట్లుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏమో జనరల్ గా ఓవరాల్ గా ఉన్న 3 అనుకూలంగా ఉందని మీడియాలోను, జనరల్ గా వచ్చిన పాపులర్ టాక్ ను, మ్యాక్రో లెవెల్ సెంటిమెంట్ ను ఆధారంగా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారం జరిపింది. అల్టిమేట్ గా బీజేపీ క్షేత్రస్థాయి ఆర్గనైజేషన్ చాలా క్లియర్ గా ప్రివేల్ అయినట్టు కనబడుతుంది. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఆ విషయం వచ్చింది. బీజేపీ సీట్లు తగ్గుతున్నాయి, ఓడిపోతుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఓటింగ్ ఏం తగ్గదని చెప్పారు. లాస్ట్ ఎలక్షన్స్ లో ఏ ఓట్లు వచ్చాయో బీజేపీకి అదే ఓట్లు తెచ్చుకుంటుంది బీజేపీ అని చెప్పారు. అందువల్ల బీజేపీ ఆర్గనైజేషన్
ఆ పార్టీకి ఇప్పటికీ కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది అని మరొక్కసారి రుజువు చేసింది. రాహుల్ గాంధీ ఇంప్రూవ్ కావచ్చు, ఇండియా కూటమి కట్టడం ద్వారా కాంగ్రెస్ మెరుగు చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ నరేటివ్ ఇంప్రూవ్ కావచ్చు, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అయింది. ఇవన్నీ నిజం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ మేరకైనా బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతోంది. కానీ కాంగ్రెస్ ఇప్పటికీ కూడా బీజేపీ దరిదాపులో లేని ఆర్గనైజేషన్. సో ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషనల్ మిషనరీ లేకపోతే పార్టీలు పడిపోయిన పార్టీలు అవకాశాలను ఉపయోగించుకొని లేవలేవు. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ వర్స్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొని కూడా మళ్ళీ అధికారంలోకి ఎలా రాగలుగుతోంది? 23 సీట్ల నుంచి 154 సీట్లకు ఎలా వచ్చింది? అది కూడా పార్టీకి ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్. సమాజ్వాదీ పార్టీ ఎలా లేచింది? ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్. సో ఈ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ లేని చోట, అంతర్గత కుమ్ములాట ఉన్న చోట దెబ్బతింటడానికి కాంగ్రెస్కి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పంజాబ్లో ఓడిపోయారు. 4 సునీల్ జాకర్, కెప్టెన్ అమరేందర్ సింగ్, చరణ్జిత్ సింగ్ చెన్నీ, నవజోత్ సింగ్ సిద్ధు 4 స్తంభాలాట ఆడి పంజాబ్ కాంగ్రెస్ ను రబీ బియాస్ నదుల్లో కలిపారు. ఛత్తీస్గఢ్ లో కూడా అదే జరిగింది. భూపేష్ బాగలే, సింగ్ దేవుల మధ్య కుమ్ములాట దెబ్బతిన్నది. అదే కర్ణాటకలో శివకుమార్, సిద్దరామయ్యలు యునైటెడ్ గా ఫైట్ చేశారు, గెలవగలిగారు. తెలంగాణలో రిలేటివ్లీ యునైటెడ్ గా ఫైట్ చేసి గెలవగలిగారు. కేరళలో మళ్ళీ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా సాధారణంగా కేరళలో ఒకసారి గెలిస్తే మరోసారి గెలవరు. కానీ లెఫ్ట్ రెండోసారి గెలగలిగింది కాంగ్రెస్ పార్టీ డివైడెడ్ గా ఉండడం. సో హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ఇంటర్నల్ డివిజన్స్ కూడా బాగా దెబ్బతీసింది. కొన్నిసార్లు ఎదుటి పార్టీ బలహీనత ఈ డివిజన్ ను కూడా అధిగమించగలుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో సాధ్యమైంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతిభా సింగ్ కు, సుఖేందర్ సింగ్ సుక్కు చాలా మంది పడదు. కానీ అక్కడ బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత ఎక్కువ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న డివిజన్ అనేది ఆ పార్టీని దెబ్బతీయలేకపోయింది, అధికారం వచ్చింది. అందువల్ల ఎలక్షన్స్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. పొలిటికల్ సిచ్యువేషన్ చాలా డైనమిక్ గా మారుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ హర్యానా.